డిజార్డర్స్, మెంటల్ కొంచెం ఇన్స్టెబిలిటీ ఇట్లాంటి ఇష్యూస్ని మనం అధిగమించాలంటే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Recycled paper, completely recycled. And this is nothing but a cedar wood. After use this, take it and throw in a pot or somewhere, so you can get a recycling completely. Complete cedar wood. బెంగళూరులో ఉంది సార్ యూనిట్, మన ఆంధ్రాలో పెట్టడానికి మనం ఇన్వైట్ చేశాం సార్. మన రీసైక్లింగ్ పార్క్ ఏదైతే ప్లాన్ చేస్తున్నామో దానిలో మన ల్యాండ్ ఇస్తామని చెప్తాం సార్. మెయిన్ ఏంటంటే సార్, వైట్ పేపర్ పిల్లలు నోట్లో తీసుకుంటే కెమికల్స్ ఉంటాయి కదా, దీంట్లో టోటల్లీ బ్లీచ్ ఫ్రీ, కెమికల్ ఫ్రీ. నోట్లో పెట్టుకున్న పిల్లలకి ఏం ఆరోగ్యం పాడలేదు. రీసైకిల్ దానికోసం ఎక్కువ. ట్యూబ్లైట్స్ ఐ ఎఫెక్ట్ అవుతాయి. సో నోవెల్స్ యూ కెన్ స్టడీ ఫర్ 1 hour. వేర్ యూ కెన్ లైక్ వైట్ బ్లీచ్ ఉంటుంది కదా, అది బ్లీచ్ ఏ పేపర్ అయినా వెన్ యూ యాడ్ బ్లీచ్ ఇట్ బికమ్ ఏ వైట్. Unless there is no bleach, so no problem. Well, మీరు వచ్చి సెటప్ చేయండి. Sure sir, I just want to give you a sense. Thank you. Thanks sir. నమస్కారం. పిల్లలు నమస్కారం. హాయ్. ఎక్కువ హైట్ అవుతుందా? చేసినప్పుడు మధ్యలో రాష్ట్రం వాళ్ళు చేసినప్పుడు డిజైన్ చేసినప్పుడు రాష్ట్రం నెహ్రూ టైంలో మార్చారు. మనకి జెండా ముఖ్యంగా 2వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు 3 ఫేజుల్లో చేయమని చెప్పడం జరిగింది సార్. 2వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు కూడా ఈ జెండా యొక్క వాలంటీర్స్ అంతా కూడా రిజిస్టర్ చేసుకోవడం సార్. దీనిలో ప్రధానంగా ఈ జెండా ఏ విధంగా ఆవిర్భవించింది, స్వాతంత్రోద్యమంలో ఎలాగ స్ఫూర్తి తెచ్చింది, తర్వాత ఎలాగైంది సార్. ముఖ్యంగా పింగళ వెంకయ్య గారి ద్వారా మనకి జెండా ఆవిర్భావం జరిగింది సార్. 1906లో వందే మాత్రమే మొట్టమొదటి జెండా పెడితే బ్రిటిష్ వాళ్ళు దీన్ని అలౌ చేయలేదు సార్. తర్వాత ఈ జెండాని రకరకాల రూపాల్లో ఇదైంది సార్. అల్టిమేట్గా మనకి విజయవాడలో కాంగ్రెస్ సభలో 1921లో ఈ 3 రంగుల జెండా విత్ చరకాతో యాక్సెప్ట్ చేశారు సార్. తర్వాత ఇది రూపాంతరం చెందింది సార్. చరకా బదులు స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకి ఈ ధర్మచక్రం, తర్వాత ఈ రంగులు అనేటువంటి రిలీజియన్ చూపుతున్నాయని, రిలీజియన్ కాదు, ఈ రంగులు అనేటువంటివి మనిషి యొక్క గుణగణాలకి, ధైర్య సాహసాలకు ఆరంభి సార్. ఇదేమో శాంతి సత్యానికి, ఇదేమో శౌర్యము సంతానోత్పత్తికి అనే కాన్సెప్ట్ని తీసుకుని దీన్ని డెవలప్ చేశారు సార్. ఈ డేట్ అంతా కూడా వెంకయ్య గారు. తర్వాత దానిలో భాగంగానే ఈ తపాలా స్టాంప్ని, ఆకాశవాణి కూడా పేరు పెట్టడం జరిగింది సార్. ఈ విధంగా ఉన్నటువంటిది 3 రకాలుగా చేస్తాం సార్. ఈరోజు తమ స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ని ఇక్కడ ఆవిష్కరించారు సార్. ఇదే ప్రోగ్రామ్ని అన్ని జిల్లాల్లో కలెక్టర్స్ కూడా చేస్తున్నారు సార్. 13 నుంచి 14 వరకు ఈ జెండాలు ప్రతి ఇంటి మీద పెట్టుకోవాలనేటువంటి స్ఫూర్తితో ఇది చేయడం జరిగింది సార్. ఇది సార్, ఇది నుంచి పింగళ వెంకయ్య గారి జీవిత ఇది సార్. బట్ల పెనుమల్లో 1876లో ఆయన పుట్టడం జరిగింది సార్. తర్వాత ఆ స్కూల్ సార్ ఇది సార్. తర్వాత ఈ వాజ్ గ్రేట్ సైంటిస్ట్ సార్. తర్వాత దక్షిణాఫ్రికా వెళ్ళి ఆ యుద్ధంలో ఇది ఉన్నప్పుడు వలసవాదులకి బ్రిటిష్ వాళ్ళకి జరుగుతున్నప్పుడు బ్రిటిష్ వాళ్ళ తరఫున వెళ్ళి అప్పుడు గాంధీ గారితో పరిచయం ఏర్పడి గాంధీతో అనుబంధంగా ఉండి ఆ ఉద్యమానికి తీసుకెళ్ళి ఆయనతో పనిచేయడం జరిగింది సార్. తర్వాత ఈ పత్తిలో కూడా చాలా పరిశోధనలు చేశారు సార్. అందువల్ల పత్తి వెంకయ్యని కూడా అంటూ ఉంటారు సార్. చాలా నిరాడంబరంగా ఉంది సార్. ఇంట్లో వాళ్ళు ఇచ్చినటువంటి దాంట్లో ఒక చిన్న గుడిసెలో చిట్టి నగర్లో ఆయన ఉండేవాడు సార్. చివరి సమయంలో అయిపోతారు సార్. ఏంటి పిల్లలు? హాయ్ 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 హాయ్
హాయ్ నిలబడుకోండి అట్లా అందరూ అటు చూడండి అటు చూడండి ఏ పిల్లలు అటు చూడండి ఫోటో 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 గాంధీజీతో ఆట్రా అటు 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 వాడే గాంధీజీ పట్టుకమ్మా అటు చూడు గుడ్ హాయ్ బాయ్ 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 నీకే బాయ్ బాయ్ జెండా అంటే రెండు రాలు కాదు, ఒక దేశం టీవీ. మనకి తల ఎలాగో దేశానికి జెండా కూడా అలాంటిదే. అశేష భారతావనిని ఒక్క తాటిపై ఉంచడమే జెండా ఎజెండా. ఇంటింటా మువ్వన్నెల జెండా హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక స్వాగతం. రాష్ట్ర ప్రగతి కోసం అనుక్షణం శ్రమిస్తున్న రాష్ట్ర శిల్పి, ప్రగతికి ప్రతీక, అభివృద్ధికి అగ్రగామి, రాష్ట్రానికి మార్గదర్శకులు, ప్రజలందరికీ ఆత్మీయులు వారి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వెలుగు పదంలో, అభివృద్ధి పదంలో పయనింపజేస్తున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈనాటి ఇంటింటా మువ్వన్నెల జెండా హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక స్వాగతం. రాష్ట్ర సాంస్కృతిక టూరిజం శాఖ మంత్రులు శ్రీ కందుల లక్ష్మీ దుర్గేష్ గారికి, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమా మహేశ్వరరావు గారికి, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ అజయ్ జైన్ ఐఏఎస్ గారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత సంస్కృతి సమితి చైర్పర్సన్ శ్రీమతి తేజస్విని పొడపాటి గారికి, అలాగే స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కమిషన్ చైర్మన్ శ్రీ విపి పటాభి గారికి, కృష్ణా కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ శ్రీ నెట్టెం రఘురాం గారికి, కృష్ణా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ శ్రీజీ లక్ష్మీషా గారికి, విజయవాడ మున్సిపల్ కమిషనర్ శ్రీ ధ్యానచంద్ర ఐఏఎస్ గారికి, విజయవాడ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మల్లికార్జున్ గారికి అందరికీ హృదయపూర్వక స్వాగతం. అలాగే స్వాతంత్ర్య సమరయోధులు గద్దె సత్యనారాయణ గారి సతీమణి శ్రీమతి గద్దె సుశీల గారిని వేదిక మీదకు రావాల్సిందిగా మీ అందరి కర్తల మధ్య ఆహ్వానిస్తున్నాం. అలాగే స్వాతంత్ర్య సమరయోధులు రాంపిళ్ల నరసాయమ్మ గారి తనయులు రాంపిళ్ల జయ